అందరికీ నమస్కారం. నాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. మా మనవలు చిన్నప్పటి నుంచి వాళ్ళందరికీ కథలు చెప్తూ ఉండేదాన్ని. వాళ్ళు అన్నారు, అమ్మమ్మ తో పాటు మా ఫ్రెండ్స్ అందరికీ కథలు చెప్తే బాగుంటుంది అన్నారు. సరే అయితే అలాగే చెప్తాను అని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా చెప్దామని మొదలెడుతున్నాను. ఇవాళ ఒక కుందేలు కథ చెప్తాను వినండి. అనగనగనగనగా ఒక అడవిలోనూ ఒక కుందేలు ఉండేది. అది అలా అడవంతా తిరుగుతూ దానికి కావాల్సిన ఆహారం సంపాదించుకుంటూ ఉండేది. ఒక రోజున అది ఒక చెరువు దగ్గర ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటే ఒక నక్క వెనక నుంచి వచ్చి దాన్ని పట్టుకుంది. అది చూసి కుందేలు భయపడిపోయింది ముందు. తర్వాత ధైర్యం తెచ్చుకుంది. వాళ్ళ అమ్మ దానికి చెప్పేది ప్రతిదానికి భయపడకూడదు, ధైర్యంగా ఉంటే ఏవైనానైనా వదిలించుకోవచ్చు అని చెప్పింది. దాని తోడు అప్పుడు నక్కను చూసి ధైర్యం తెచ్చుకునేది. నక్కమామ నక్కమామ నన్ను ఎందుకు పట్టుకున్నావు అని అడిగింది. అప్పుడు అంది నక్క, నిన్ను తీసుకెళ్ళి ఇవాళ మా ఇంట్లో నిన్ను వంట చేసుకు తింటాను నేను అంది. అప్పుడు కుందేలు అంది కదా, నేను ఇంత ఉన్నాను చిన్నదాన్ని కదా కుందేలు మామ, నీకు ఏం సరిపోతాను, అలాగా వచ్చావంటే నా కుటుంబం అంతా కూడా బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళచ్చు నువ్వు అని చెప్పంటుంది. అయితే నిజమేనా, ఎక్కడ ఉన్నారు మీ కుటుంబం అంతా అని అడిగితే, అలా కొంత దూరంలో ఒక చెట్ల కింద పొదలు ఉన్నాయి, అక్కడ ఉన్నారు మా వాళ్ళందరూ అని చెప్తుంది కుందేలు. సరే అయితే పద అని చెప్పి కుందేలుని తీసుకుని నక్క వెళ్తుందన్నమాట. అలా కొంత దూరం దాన్ని నడిపించి 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 ఒక చెట్టు దగ్గర బోళ్ళు పొదలు ఉంటాయి, చిన్న చిన్న పొదలు ఉంటాయి అన్నమాట. పొదలు అంటే బుష్, వాటి దగ్గర ఉంటాయి. ఉంటేను తీసుకెళ్ళి అక్కడ అందులో ఉన్నారు మా వాళ్ళందరూను అని చెప్తుంది. అని చెప్పేప్పటికి నక్క ఏం చేస్తుంది, ఈ కుందేలును వదిలేసి ఆ పొదల్లోనూ వెతుక్కోవడం మొదలెడుతుంది. అప్పుడు కుందేలు అక్కడి నుంచి టక్కున వెళ్ళిపోయి ఒక పెద్ద రాయి ఎక్కేసి కూర్చుంటుంది. నక్క ఏమోను పాపం ఈ పొదలన్నీ వెతుక్కుంటుంది. ఎక్కడా దానికి ఏమీ కనపడవు. అన్ని చోట్ల వెతుకుతుంది, కానీ పాపం ఏమీ కనపడదు. యువతలకు వచ్చి ఏవి ఈ కుందేలు కోసం చూస్తుంది, ఇది కనపడదు. అప్పుడు చూస్తుంది, అటు ఇటు చూసేవాడికి ఆ రాయి మించి కుందేలు అంటుంది, నక్కమామ నేను ఇక్కడున్నాను అని పిలుస్తుంది. అప్పుడు నక్క దానికే చూసి, నువ్వు అక్కడ ఉన్నావేటి, రా నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని పిలుస్తుంది. అప్పుడు కుందేలు అంటుంది, అయ్యో పిచ్చి మామ, ఎవరైనా నువ్వు తీసుకెళ్తానంటే వస్తారా, నువ్వు ఇంకా నాన్న పట్టుకెళ్లకుండా మిగిలిన వాళ్ళ కోసం ఆశపడ్డావు కదా, అందుకే నీకు ఇలాగయ్యింది, ఇంక నేను మళ్ళీ నీ చేతికి దొరుకుతానా అని చెప్పేసి దాన్ని వేళాకోళం చేసి పారిపోతుంది అన్నమాట కుందేలు. అప్పుడు నక్క, అయ్యో లేని వాటి కోసం ఉన్నదాన్ని కూడా వదులుకున్నానే అని నిరాశపడి వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. వీరందరికీ కనుక నా ఈ కథ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. రేపు మరీ ఇంకో కొత్త కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.